బికాస్ నిజంగా ఈ సినిమాలో స్టోరీయే హీరో. ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ అ మూవీ. అందరూ అంటుంటారు ఇవన్నీ రెగ్యులర్ అయిపోయాయి. మరి కాన్సెప్ట్ అట్లా ఉన్నప్పుడు దీన్ని డిఫరెంట్ వర్డ్స్‌లో ఎట్లా పెట్టాలో నాకు కూడా తెలీదు. బట్ నేను అదే అంటున్నా, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసేవాళ్ళు కూడా జస్ట్ ఒకసారి ఎళ్లి మీరు ఒకసారి సినిమా చూడండి. సినిమా చూసి మీకు నచ్చితే ఇంకో 10 మందికి చెప్పండి. మీకు నచ్చుతదని నాకు తెలుసు. మా కాస్ట్, మా డైరెక్టర్ అక్కడ నిల్చొని అందరి ముందే చెప్తున్నా. ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ ఫిలిం. రైటింగ్, యాక్టింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ అసలు అదిరిపోయే సినిమా. సునీల్ గారు రైటింగ్ వైజ్ అయితే ఇట్ ఈస్ వండర్ఫుల్ ఫిలిం. అండ్ ఫిలాసఫీ ఉంటుందండి రైటింగ్లో. ఆయన దానిలో ఒక ఫిలాసఫీ ఉంది. ఫిలాసఫీ అంటే ఒక చిన్న పాయింట్ అంతే, Point. మొత్తం అంతా ఫిలాసఫీ. లేదు ఫిలాసఫీ అంటే లైక్ ఓవరాల్గా ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ ఓ అంటే ఎంటర్టైన్ చేస్తూ కూడా ఇలాంటి పాయింట్ చెప్పొచ్చా అనే ఫీలింగ్ అయితే డెఫినెట్లీ అన్ని విధాలుగా ఉంటుంది. డెఫినెట్లీ అండి. ఎంటర్టైన్మెంట్, అన్ని ఎమోషన్, సాహిత్యం. మీ పాత్ర ఎలా ఉండబోతుంది? I think I can say తను ఒక వెరీ రిలేటబుల్ అండ్ వెరీ రియలిస్టిక్ పర్సన్ అనమాట. ఇప్పుడు జనరల్గా అందరు అమ్మాయిలు ఎలా ఉంటారో అలాంటి అమ్మాయి. అండ్ వై ఐ పర్సనలీ చూస్ దిస్ అండ్